కలుగీత కార్మిక సంఘం కలుగీత వృత్తిని ఈరోజు కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నసుర్లాబాద్ మండలంలో అమరుల యాదిలో సామాజిక గీతన్నల యాత్ర పేరు మీద చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నసుర్లాబాద్కి సంబంధించిన మన గీత కార్మిక సంఘం నాయకులు అదేవిధంగా జిల్లా నాయకత్వం కూడా ఈరోజు నసుర్లాబాద్లో సామాజిక యాత్ర చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కలుగీత కార్మిక సంఘం డిమాండ్ చేసేది ఏంటంటే, అనేక మంది ఈరోజు నాయకులు చనిపోయి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. వారిని యాద్ చేసుకుంటూ మనం ఈ సామాజిక యాత్ర చేపట్టాం. మనకి ఈరోజు కలుగీత వృత్తిని రక్షించబడిందంటే ఆనాడు అనేక మంది వీరులు ధర్మభిక్షం నుంచి మొదలు పెడితే మొన్నటి నాయకుల వరకు అనేక పోరాటాలు చేస్తే తప్ప మనకి కలుగీత వృత్తి నిలబడలేదు. కాబట్టి వాళ్లకు యాద్ చేసుకుంటూ మనం యాత్ర చేపడుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎక్స్రేషన్ ఉన్న పెండింగ్లో ఉన్న ఎక్స్రేషన్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ప్రతి గ్రామానికి ఈత చెట్లు పెంచుకోవడానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చిన్న గ్రామాలకు 5 ఎకరాలు, పెద్ద గ్రామాలకు 10 ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పినాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది. గతంలో ఉన్న అనేక పార్టీలు కూడా హామీలు ఇచ్చినాయి. కానీ హామీలు ఇవ్వడమే తప్ప, ఎన్నికల్లో ఇచ్చింది తప్ప హామీలు నెరవేర్చడం లేదు. కాబట్టి ఇక నుంచైనా ఖచ్చితంగా ప్రభుత్వం కలుగీత వృత్తి మీద దృష్టి పెట్టి కలుగీత వృత్తికి రక్షించే విధంగా చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కలుగీత వృత్తికి కల్తీ కళ్ళు పేరు మీద అనేక ప్రచారం చేసి కలుగీత వృత్తిని రద్దు చేయాలని కుట్రలు ఈరోజు మద్యం మాఫియా వాళ్ళు చేస్తున్నారు. ఆ కుట్రలను కలుగీత కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి దాన్ని మన కలుగీత వృత్తిని మనం సాధించుకోవాలి. అదేవిధంగా ప్రతి సొసైటీలో ఉన్న సభ్యులకు, టీఎఫ్టీ సభ్యులకు, ప్రతి గౌడ గీత కార్మిక సభ్యులకు 2 వీలర్ వెహికల్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేసినాం. గతంలో ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. కాబట్టి ఆ 2 వీలర్ వెహికల్ ఇవ్వాలి, డిపోకు ఒక టాటా ఏసీ బండి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ 50 సంవత్సరాలు ఎదిగిన అనేక మంది గీత కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పటికీ అనేక వేలాది దరఖాస్తులు ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కానీ ఆ ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదు. కాబట్టి దరఖాస్తు పెట్టిన 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సొసైటీలలో సభ్యత్వాలు ఇప్పటికి చాలా సొసైటీలలో సభ్యత్వాలు ఇవ్వడం లేదు ఎక్సైజ్ అధికారులు. కాబట్టి వెంటనే వాళ్ళకందరికీ నిజమైన గీత కార్మికులు అయితే వాళ్ళకి టైపింగ్ టెస్టింగ్ చేసి వాళ్ళకు సభ్యత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కలుగీత వృత్తి రక్షణకై కలుగీత కార్మిక సంఘం చేసే పోరుబాటలో జిల్లాలో ఉన్న కలుగీత కార్మికులందరూ నడవాలని చెప్పి కోరుతూ అందరికీ కోరడం జరుగుతుంది.